మీరు అలాగే కూర్చున్నారు, నేను మాత్రం మధ్యలో వెళ్ళొచ్చాను. మీరు కూర్చుని ఎంత ఇబ్బంది పడుతారో నాకు తెలుసు. నేను ఒకసారి ఇలాగే ఒక ఫంక్షన్కి వెళ్తే స్పీచ్ల మీద స్పీచ్లు సాగుతున్నాయి. సరిగ్గా నా దగ్గరికి వచ్చేసరికి 10:30 అయింది. ఎదురుగా పేరెంట్స్ వచ్చి లొల్లి పెడుతున్నారు. ఏం సార్ మీరైనా నడిపించేది, మా పిల్లల్ని ఎప్పుడవుతుంది? ఇప్పుడు మీరు పిల్లల కోసం చూస్తున్నట్టున్నారు డ్యాన్స్లు, అంతే కదండి. కానీ ఏం చేస్తాను, తప్పనిసరిగా నాకు మైక్ ఇచ్చారు. నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని. కొన్ని విషయాలు మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మధ్యలో కూర్చున్నటువంటి వాళ్ళలో విద్యార్థులు, అంటే ఈ పాఠశాల విద్యార్థులు చేతులు ఎత్తండి ఒకసారి. విద్యార్థులు అందరూ అమ్మల దగ్గర, నాన్నల దగ్గర, తాతమ్మల నానమ్మల దగ్గర కూర్చున్నారా? రైట్. వాళ్ళు మాత్రమే చేతులు పైకి, 2 చేతులు పైకెత్తండి. అమ్మ నాన్నలకి చప్పట్లు కొట్టండి పైనుంచే. అమ్మ నాన్నలకి ఇంకా గట్టి కొట్టండి. వండర్ఫుల్. అంటే మీరు ఉన్నారా లేదా పరీక్షించడం కోసం నేను మిమ్మల్ని ఎత్తవాలే. ఎందుకంటే ప్రపంచంలో ఒక్క దేశంలో మాత్రమే అమ్మా నాన్నలు పక్క నుండి అమ్మా నాన్నలతో ప్రేమను కలబోసి కుటుంబాలు కలిగిన ఒకే ఒక దేశం, అది మన భారతదేశం ప్రపంచంలో. మరి అమెరికాలో కుటుంబాలు ఉండవా? అమెరికాలో కూడా కుటుంబాలు ఉంటాయి. అమ్మలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, నాన్నలు ఉండరు. ఎందుకుండరు, ఎటు పోయినరు మీరు అడగవద్దు, ఉండరు అంతే. అందుకే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్ని ఫాదర్లెస్ నేషన్ అని పిలుస్తారు. నేను పిలవట్లే, ప్రపంచం పిలుస్తుంది. ఎవరైనా ఇద్దరు భార్యాభర్తలు ఇలా వేదిక మీదకి వచ్చి మీరు వాళ్ళని చూసి వీళ్ళు సీతారాములనో పార్వతీ పరమేశ్వర్లనో లక్ష్మీనారాయణలనో అనకూడదు. ఎందుకంటే ఆమెకి అప్పటికి 7వ పెళ్ళి, ఈయనకి అప్పటికి 8వ పెళ్ళి. మరి మొదటి 5-6 వివాహాలకు పుట్టిన పిల్లలు, వాళ్ళ అమ్మలు, అత్తలు ఎటుపోయారు తెలియదు. మీరు అడగవద్దు నన్ను. కాబట్టి ప్రపంచంలో కుటుంబాలే విచ్ఛిన్నమవుతున్నటువంటి పాశ్చాత్య దేశాలను చూస్తే ఇంకా నిలకడగా ఉన్నటువంటి దేశం మన భారతదేశం ప్రపంచంలో. ఇంకో 3 దేశాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉండవు కానీ పిల్లలు ఉంటారు. డబ్బు ఉంటుంది, విలాసాలు ఉంటాయి, వినోదాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, ఉమెన్ ఎంపవర్మెంట్, సాధికారకత ఉంటుంది ప్రపంచంలో ఆ 3 దేశాల్లో. కానీ ఆ 3 దేశాల్లో కుటుంబాలు ఉండవు, ఆత్మీయతలు ఉండవు, మనశ్శాంతి ఉండదు. నార్వే, డెన్మార్క్, స్వీడన్. ఇప్పుడు మీరు చెప్పండి, మనము అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ లాగుందామా, నార్వే, డెన్మార్క్, స్వీడన్ లాగుందామా, భారత్ లాగుందామా? కాబట్టి భారత్ లాగా ఉండాలి అంటే ప్రపంచంలో మనది ప్రాచీనమైన దేశం, పురాతనమైన దేశం, పాతదైన దేశం. అంటే ముసలి దేశం కాదు. ప్రపంచంలో 7, 8, 9, 10 తరగతుల వాళ్ళు 20 కోట్లుంటే, ఏమండి ఇంటర్, డిగ్రీ, పీజీ సంబంధించినటువంటి విద్యార్థులు 50 కోట్లుంటే, ఈ 60 కోట్లు 70 కోట్ల మంది మనం ఉంటే, 30 కోట్ల జనాభా అమెరికా ఉంటే, ప్రపంచంలో రాబోయే శతాబ్దం నా భారతీయ శతాబ్దం ప్రపంచంలో. కానీ ప్రపంచంలో మిగతా దేశాలకి నా దేశం అర్థం కాదు. ప్రపంచంలో ఒక దేశం ఉంది, దాని పేరు న్యూజిలాండ్. న్యూజిలాండ్లో ఒక మూల నుంచి ఇంకొక మూలకి వెళ్తే అందరూ ఒకటే కలర్లో ఉంటారు, ఎర్రగా ఉంటారు, అందరు కూడా ఒకటే కలర్. ఎవరింటికి వెళ్ళినా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఒకే రకమైన వంటకం ఉంటుంది. పిజ్జా, బర్గర్, గోధుమ తప్ప ఇంకోటి పండదు అక్కడ. ఎవరితో మాట్లాడినా ఇంగ్లీష్ తప్ప ఇంకొక భాష రాదు. అలాంటి న్యూజిలాండ్ నుంచి ఒక చదువుకున్న స్కాలరు, విద్యావంతుడు భారతదేశానికి వచ్చి ఒక 6 నెలలు ఈ దేశం అంతా తిరిగి ఈ ఎస్పీఆర్ స్కూల్కి వచ్చి వేదిక మీద మా దేశం గురించి చెప్పండి అని ఆయన అడిగితే ఆయన ఏం చెప్తారో తెలుసా? సార్ ఈ దేశం కాదు సార్, చాలా దేశాలు ఉన్నాయి సార్ ఈ దేశంలో. 10,000 భాషలు, 5,000 కులాలు, 7,50,000 గ్రామాలు, 20,000 నగరాలు, కులానికి ఆచారాలు, నమ్మకాలు, సంప్రదాయాలు. ప్రపంచంలో ఆఫ్రికాలో ఎన్ని
వృక్షాలు ఉంటాయో, ఎన్ని పశువులు ఉంటాయో, పక్షులు ఉంటాయో, అంత వైవిధ్యము కలిగిన మానవ జాతి భారతదేశంలో ఉంటుంది. కానీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ మాతాకి అంటే జయ్యని పలికే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం ప్రపంచంలో. కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను, మీరు అందరూ అనాలి. ఎవరెవరు అనాలి చెప్తాను. కేవలం అమ్మలు మాత్రమే అనాలి, అంటే మహిళలు మాత్రమే అనాలి భారత్ మాతాకి జై. ఎవరనొద్దు ఇంకా. భారత్ మాతాకి. ఎవరు మొగ గొంతు వినిపించింది? ఆడవాళ్ళే. భారత్ మాతాకి. పిల్లలు మాత్రమే అనాలి, విద్యార్థులు మాత్రమే. భారత్ మాతాకి. వాహ్. తండ్రులు మాత్రమే. భారత్ మాతాకి. చూసారండి, ప్రపంచంలో ఒక తల్లిని ప్రేమించే దేశం భారతదేశం. ఏమండి, బ్రహ్మ తర్వాత అతనితో సరిసమానమైనటువంటి సృష్టికర్త ప్రపంచంలో ఇంకెవరు ఉండరండి. ఒకరే. అమ్మకి ఇంకొక శబ్దం వినిపించదు. అమ్మంటే ప్రేమ, అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే అందం, అమ్మంటే అనురాగం, అమ్మంటే సౌందర్యం, అమ్మంటే సహనం, అమ్మంటే గాంభీర్యం, అమ్మంటే అన్నీ కలిగినటువంటి అమ్మల గన్న మా అమ్మ భారత మాత ప్రపంచంలో. ఎన్ని కుటుంబాలు ఉంటాయి భారతదేశంలో తెలుసా? 32 కోట్ల కుటుంబాలు ఉంటాయి భారతదేశంలో. ఏమండి, 32 కోట్ల కుటుంబాలు కలిగిన ఈ దేశంలో కుటుంబం లేకపోతే మీరు ఊహించండి. కుటుంబం లేకుండా ఈ దేశాన్ని మనం ఊహించగలమా? ఒక పెళ్ళైనటువంటి ఒక మహిళ అమెరికాలో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆమె ట్యాక్సీలో వెళ్తుంటే ట్యాక్సీ డ్రైవరు పదే పదే ఈమెను చూస్తుంటే ఈమంటుంది, ఎందుకలా నన్ను చూస్తున్నావు అని అడుగుతుంది డ్రైవర్ని. అప్పుడు డ్రైవర్ చెప్తాడు, నేను నిన్ను చూడటం లేదమ్మా, నీ మెడలో ఒక వింత నెక్లెస్ కనిపిస్తుంది, చూస్తున్నాను అన్నాడు. ఏమిటా వింత నెక్లెస్? ఏమండి, వింత నెక్లెస్ ఏంటి? మంగళసూత్రం. అప్పుడు ఆమె చెప్పింది, 22 ఏళ్ల క్రితం నాకు నా భర్త కట్టాడు అని చెప్పింది. అప్పుడు డ్రైవర్ అడిగారు, అంతకుముందు ఎవరు కట్టారు? కాబట్టి మీ దేశంలో పెళ్ళి అంటే ఒప్పందాలు, మా పెళ్ళి అంటే మా దేశంలో సీతారాములు, ఏమండి, లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వర్ల పవిత్ర బంధాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన దేశం నా భారతదేశం ప్రపంచంలో. నేను పుట్టినప్పుడు, అంటే నా దేశం పుట్టినప్పుడు ప్రపంచంలో అమెరికా లేదు. నేను పుట్టినప్పుడు ఇరాక్, ఇజ్రాయిల్ లేదు. నేను పుట్టినప్పుడు ప్రపంచ పటంలో చైనా సంస్కృతి లేదు. నేను పుట్టి నడుస్తున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు, సంస్కృతి గురించి మాట్లాడుతున్నప్పుడు, ప్రపంచమంతా వ్యాపారం గురించి తిరుగుతున్నప్పుడు నాతో నడిచినటువంటి అస్సీరియా, సుమేరియా, బాబిలోనియా, మెసపెటోమియా ఇలాంటి 58 దేశాల సంస్కృతులన్నీ కాలగర్భంలో కలిసిపోతే మిగిలినటువంటి ఒకే ఒక దేశం, అది నా సంస్కృతి, భారతీయ సంస్కృతి ప్రపంచంలో. ఒకటి ప్రపంచానికే ఆశ్చర్యాన్ని కొలిపే దేశం భారతదేశం. మీకు తెలిసిన ప్రపంచంలో 195 దేశాలు ఉంటే ప్రతి దేశానికి ఫెన్సింగ్లు ఉంటాయి, బార్డర్లో ఒర్రలు ఉంటాయి, గోడలు ఉంటాయి. కానీ ప్రపంచంలో ఒకే దేశము. ఉత్తరాన భగవంతుడు ప్రసాదించిన హిమాలయ పర్వతాలు, ఇంకొక 3 పక్కల భగవంతుడు ఇచ్చినటువంటి సముద్రాల మధ్యలో పుట్టి ఆ విధంగా ప్రపంచానికి భాంటే కాంతి, రథ అంటే ఇచ్చేటువంటి కాంతి కలిగినటువంటి దేశం నా భారతదేశం. వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి భారతదేశం మిత్రులారా. కాబట్టి ఈ దేశం ఈ రోజున ప్రపంచంలో కాలగతిలో ప్రపంచంలో నడుస్తున్నప్పుడు ప్రపంచమంతా నీ వైపు చూస్తుంది. ప్రపంచమంతా నీ వైపు. నీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మీ కుటుంబంలో ఏం మాట్లాడుకుంటున్నారు, మీరు ఏ విధంగా ప్రపంచాన్ని సరిదిద్దడానికి లేకుంటే ప్రపంచంలో నేతృత్వం వహించడానికి మీకున్న లక్షణాలు ఏంటో ప్రపంచం పరికిస్తుంది. ప్రపంచంలో మిగతా దేశాలకి నా దేశం అర్థం కాకపోవచ్చు, కానీ నా దేశం గురించి నాకే తెలియకపోతే, అమెరికాకో న్యూజిలాండ్కో ఈ దేశం గురించి తెలియకపోవచ్చు. అమ్మ గురించో, నాన్న గురించో, వివాహం గురించో, బొట్టు గురించో, గాజుల గురించో, చీర గురించో, ముగ్గుల గురించో, దసరా గురించో, బోనాల గురించో, నీ పండుగలు, నీ పబ్బాలు, నీకున్న జాతరల గురించి ప్రపంచానికి అర్థం కాకపోవచ్చు. కానీ నీకు తెలియకపోతే, దీని వెనుకున్న సైన్సు, దీని వెనుకున్న మర్మం, దీని వెనుకున్న ధర్మాన్ని నువ్వు ప్రపంచానికి చెప్పకపోతే, కాబట్టి ప్రపంచంలో
మన బాధ్యత ఎక్కువ ప్రపంచంలో. అందుకే మనం కాపీ కొట్టి సమాజంలో నిలవలేము. కాపీ కొడితే ఏమవుతుంది? కాపీ కొడితే మార్కులు వస్తాయి. కాపీ కొడితే ఈ తరగతి నుంచి ఇంకొక తరగతి ఎగబాకుతాం. కానీ ఆలోచన శక్తి, సృజన శక్తి తగ్గిపోతుంది. మీకు తెలిసిన 8వ తరగతి క్లాస్ రూమ్లో ఒక ప్రశ్న అడిగారు. ఏమిటా ప్రశ్న తెలిసిన? జగన్నాథ దేవాలయం ఎక్కడుంది అని అడిగారు. ఎక్కడుంది చెప్పండి జగన్నాథ దేవాలయం? ఏమండి ఎక్కడుంది? పూరిలో ఉంది. రైట్, పూరిలో ఉంది. పూరి ఒరిస్సాలో ఉంది. ఈ 8th క్లాస్ పిల్లవాడు జగన్నాథ దేవాలయం ఎక్కడుంది అంటే పూరి అని రాశాడు. వెనక పిల్లవాడు ఏం రాయాలి? వాడు కూడా పూరి రాయాలి. కానీ రాయలేవాడు. ఎందుకంటే వాడు పూరి రాసి నేను కూడా పూరి రాస్తే సార్ కొట్టేస్తాను అనుకున్నాడు. అనుకొని వాడు పూరి రాస్తే వీడు చపాతి రాశాడు. సారు దానికి మార్కులు వేయాలి. జగన్నాథ దేవాలయం ఎక్కడుంది అంటే పూరికి మార్కులు వేయాలి. సారు పూరికి మార్కులు వేయలే. పూరికి మార్కులు వేశాడు, చపాతికి మార్కులు వేశాడు సారు. అప్పుడు సార్ని అడిగారు, ఏం సార్ రెండింటికి ఎందుకు మార్కులు వేశారు అంటే సార్ చెప్పాడు, 2 గోధుమ పిండితో తయారు చేస్తారు, అందుకే మార్కులు వేశాను. ఏమంటే ప్రపంచంలో నకలు కొట్టి, ప్రపంచంలో మిగతా వాళ్ళని అనుసరించి, జుట్టులో, వేషంలో, భాషలో, సంస్కృతిలో, మన జీవన శైలిలో ప్రపంచంలో చూసి మిగతా వాటిని అనుకరించినంత కాలం ఈ దేశం ఉండదు. అందుకే మన జీవన శైలితో, మనదైనటువంటి భాషతో, మనదైనటువంటి కల్చర్, సంస్కృతితో ప్రపంచంలో పురోభివృద్ధి చెందాలని ఆశిస్తున్నటువంటి పెద్దల యొక్క, ఋషి వర్యుల యొక్క దేశం ఇది నా భారతదేశం ప్రపంచంలో. అందుకే ఈ దేశాన్ని మనం ఏమన్నాం? భారత మాత అని పిలిచాం. ఇంగ్లాండ్ వాళ్ళు ఫాదర్ ల్యాండ్ అని పిలుస్తారు, మనం మదర్ ల్యాండ్ అని పిలుస్తాం. భూమిని ఏమని పిలుస్తాం? భూమాత అని పిలుస్తాం. గంగని గంగమ్మ అని పిలుస్తాం. మా ఇంట్లో తులసి చెట్టుని తులసమ్మ అని పిలుస్తాం. కృష్ణలో, గోదావరిలో స్నానం చేస్తే కృష్ణమ్మ, గోదావరమ్మ అని అంటాం. ఇంటికి వచ్చిన బిచ్చగత్తెను కూడా ఓ బిచ్చగత్తె అనం, ఉండమ్మ, రామ్మ అని బిచ్చగత్తెను కూడా అమ్మ అని పిలిచే సభ్యత గల దేశం భారతదేశం ప్రపంచంలో. ఆకాశంలో, సౌర మండలంలో చంద్రుణ్ణి నువ్వేమని పిలుస్తావు? ఏమని పిలుస్తావు? చందమామ. మీ అమ్మ తమ్ముడా మామ అని పిలుస్తున్నావు. ఏమండి, 1000 కిలోమీటర్ల దూరంలో ఉండే చంద్రుని మామ అని పిలిచి, సూర్యుని దాదా అని పిలిచేటువంటి దేశం ఎక్కడైనా ఉంటుందా ప్రపంచంలో? కాబట్టి కుటుంబం అంటే ఇక్కడ భార్యాభర్తలు కలిగిన టింగురంగ కుటుంబాలు కాదు సుమా. కుటుంబం అంటే అమ్మ, నాన్న, అక్క, చెల్లె, తమ్ముడు, నానమ్మ, తాతమ్మతో పాటు వెనుక ఉండేటువంటి తులసి చెట్టు, అలాగే ఇంట్లో మనం పెంచి పోషిస్తున్నటువంటి ఆవులు, బర్రెలు, పశువులు, అలాగే మన పిల్లి, మన యొక్క కుక్కతో సహా ఇవాళ సమాజంలో సృష్టిలో ఉండేటువంటి ప్రతిదాన్ని మనం కుటుంబంగా భావించే విశ్వ వసుధైవ కుటుంబకానికి ప్రపంచానికి చెప్పిన దేశం నా భారతదేశం ప్రపంచంలో. కాబట్టి కుటుంబం అంటే ఫ్యామిలీ కాదు. నా కుటుంబం అనేటువంటి ఈ యొక్క అర్థానికి ప్రపంచంలో ఏ భాషలో ట్రాన్స్లేషన్ లేదు. నా కుటుంబం విశాలమైంది. మీకు తెలిసిన స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళి ఇలాంటి సభలో కూర్చుని ఒక అమ్మాయి నిలబడి ఉంటే, అమ్మ కూర్చోమ్మా ప్లీజ్ కూర్చో అంటుంటే ఆమె కోపం వచ్చింది. ఎందుకంటే ఆ అమ్మాయికి వయస్సు 20 ఏళ్ళే. ఆమె అంది, నాకు 70 ఏళ్ళు ఉన్నాయి అనుకున్నావా? నాకు 20 ఏళ్ళే. ఎందుకు అమ్మ అని పిలిస్తే ఆమె కోపం వచ్చింది. అప్పుడు స్వామి వివేకానంద చెప్పాడు, ఏమని? మా ఇంట్లో చిన్న పాపని సైతం అమ్మ అని పిలిచే సభ్యత గల దేశం నా భారతదేశం ప్రపంచంలో. ఎప్పుడైతే చిన్న పాపని, అమ్మాయిని నేను అమ్మ అని పిలిచిన చోట, అమ్మ అని పిలిచిన చోట వికారం ఉండదు, వికృతి ఉండదు, దోషం ఉండదు, ఏమండి అశ్లీలం ఉండదు సమాజంలో. ఏమండి మనిషి ఒక స్త్రీతో ఎలా గడవాలో, ఎలా గడపాలో, ఎలా మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలో ప్రపంచానికి చెప్పినటువంటి దేశం నా భారతదేశం ప్రపంచంలో. అందుకే సమాజంలో ఒక భార్యను తప్ప అందరినీ తల్లిగా పిలిచే ఒక నైజాన్ని, పద్ధతిని ప్రపంచానికి పరిచయం చేసిన దేశం భారతదేశం. మీకు తెలిసిన ప్రపంచంలో స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళి, అమెరికా నుంచి ఇంగ్లాండ్కి వెళుతున్న సమయంలో ఐర్లాండ్లో ఒక చర్చిలో ఆమె పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్, 28 సంవత్సరాల యువతి. పెళ్లి కావాల్సింది, ఎంగేజ్మెంట్ అయింది, కానీ భర్త చనిపోయాడు. ఆమె కుమిలిపోతుంది, అశాంతితో కుమిలిపోతుంది. ఎవరో చెప్పారు, ఏమని చెప్పారు తెలుసా? మార్గరెట్,
ఇప్పటికి 3 సంవత్సరాలైంది, నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు, ఇబ్బంది పడుతున్నావు, మనశ్శాంతి లేకుండా పోయింది. వివేకానంద వచ్చాడు, ఉపన్యాసం వినరా ఒకసారి. ఆమె ఉపన్యాసం వినడానికి ఆమె వెళ్ళింది. స్వామి వివేకానంద మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా కూర్చున్న వాళ్ళంతా ఎవరు మగ పురుషులు లేరండి, మగవాళ్ళు ఎవరు లేరు, అందరూ ఆడవాళ్ళే. వివేకానంద ఒక్కడే మగవాడు అక్కడ. ఆయన మాట్లాడుతుంటే సభలో చప్పట్లు, కరతాళ ధ్వనులు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది, స్వామి కాళ్ళ ముందర పడింది. ఆమె ఏమందో తెలిసినా, నేను ఈ దేశంలో పుట్టాను, ఐర్లాండ్లో, కానీ పుట్టదలుచుకుంటే నేను భారత్లో పుట్టాలి, అందుకే మీ దేశానికి వస్తాను. తిరిగి ఈ దేశానికి వచ్చి సోదరి నివేదితగా పేరు పెట్టుకుని 13 ఏళ్ళు దేశంలో ఈశాన్య ప్రాంతాల్లో ఈ దేశంలో ఈశాన్య ప్రాంతాల్లో పిల్లలకి పాఠశాలలు పెట్టి కలరా వ్యాధులు వస్తే, మశూచి వ్యాధులు వస్తే, రకరకాల వ్యాధుల్లో అందరినీ పరామర్శించి వైద్యం చేసి హుగ్లీ నది పొంగి పొరలి వరదలై పారుతుంటే వాళ్ళందరినీ కూడా సేవ చేసి 13 ఏళ్ల తర్వాత చనిపోయి డార్జిలింగ్లో సమాధి మీద రాసుంది. సోదరి నివేదిత ఈ దేశం కోసం సేవించి శ్రమించి విశ్రాంతి తీసుకుంటున్న కర్మభూమి సోదరి నివేదిత కర్మభూమి భారతదేశం. మిత్రులారా, ఏమండి, 1000 కిలోమీటర్ల దూరంలో ఒక మహిళ అమ్మని వదిలిపెట్టి, నాన్నని వదిలిపెట్టి, బంధువుల్ని వదిలిపెట్టి, భాష మిగతా సంబంధించినటువంటి అన్నిటిని వదిలిపెట్టి ఈ దేశానికి సేవ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న మన మహిళలు, మన అక్కలు, చెల్లెలు, తల్లులు సేవ చేయలేరా? సేవ చేయలేరా? 10 మందికి అన్నం పెట్టలేరా? 10 మందికి దుస్తులు, వస్త్రాలు ఇవ్వలేరా? మన ఇళ్ళ ముందు, మన యొక్క వీధుల్లో ఊడుస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకు మనం చీరలు ఇవ్వలేమా? బట్టలు ఇవ్వలేమా? మనం పండుగలు జరుపుకుంటున్నప్పుడు, వాయిదాలు పెట్టుకుంటున్నప్పుడు, బొట్లు పెట్టుకుంటున్నప్పుడు, పేరెంటాలకు పిలుస్తున్నప్పుడు వాళ్ళ పిల్లల్ని పిలిచి మనతో పాటు కూర్చోబెట్టి భోజనం పెట్టలేమా? వాళ్ళ చదువుల గురించి సహకరించలేమా? చూశారండి, దేశం 140 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో ఇప్పటికీ 20 కోట్ల మంది భోజనం లేకుండా ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించలేమా? సోదరి నివేదిత ఇది గమనించింది, భారతదేశానికి వచ్చింది. భారతదేశానికి వచ్చినప్పుడు ఆ భారతదేశానికి వచ్చిన సోదరి నివేదితని ఈ దేశంలో స్త్రీల గురించి విదేశాల్లో ఏమనుకుంటారో మీకు తెలుసా? వీళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళకి చదువు రాదు, ఇంగ్లీష్ ముక్కలు రావు వీళ్ళకి, ఆడవాళ్ళకి. వీళ్ళకి సభ్యత తెలియదు, నాగరికత తెలియదు. ముగ్గులు పెడతారు, పండుగలు చేసుకుంటారు, అప్పాలు చేసుకుంటారు, మూఢనమ్మకాలతో దేవుళ్ళను కొలుస్తారు. ఈ విధంగా రకరకాల భాష దూషణలతో ప్రపంచంలో మిగతా దేశాల వాళ్ళంతా మా స్త్రీలని, మా కుటుంబ సభ్యుల్ని, మా అమ్మని, చెల్లెని, అక్కల్ని, వివాహితులందరినీ కూడా ఎగతాళి చేస్తుంది మొత్తం పాశ్చాత్య ప్రపంచం. ఎవరు సమాధానం చెప్పారో తెలుసా? ఎవరు సమాధానం చెప్పారో తెలుసా? ఈ సోదరి నివేదిత సమాధానం చెప్పింది. ఏ ఇంగ్లాండ్ విమర్శిస్తుందో, ఏ ఐర్లాండ్ విమర్శిస్తుందో, ఏ అమెరికా విమర్శిస్తుందో, ఆ విమర్శించేటువంటి మహిళలకి, ఆ విమర్శించేటువంటి నాయకులకి, ఆ విమర్శించే తత్వవేత్తలకి ఈ సోదరి నివేదిత సమాధానం చెప్పింది. ఏం చెప్పిందో తెలుసా? 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినంత మాత్రాన చదువు వచ్చినట్టు కాదు. 4 మ్యాగజైన్లు తిరిగేసినంత మాత్రాన మీకు చదువు వచ్చినట్టు కాదు. మా దేశంలో చూసారా, మా దేశం, ఆమెది ఈ దేశం కాదు, కానీ ఉన్నటువంటి 4-5 సంవత్సరాలు ఈ దేశంగా ఆమె మిళితమైపోయింది. నా దేశంలో మా ఇంటికి రండి, ఇంటి ముందర ముగ్గులు చూడండి, లోపల వంటిల్లు చూడండి, శుభ్రత చూడండి, ఏ విధంగా సమాజంలో ఒక దేవుని గూడు పెట్టుకుని ఏ విధంగా పూజ చేస్తారో చూడండి, పిల్లలకి ఎటువంటి సంస్కారం ఇస్తారో చూడండి, భర్తని ఏ విధంగా సేవిస్తారో చూడండి, కుటుంబం ఏ విధంగా అన్యోన్యంగా గడుపుతుందో చూడండి. ప్రపంచంలో నిజమైనటువంటి ఒక కుటుంబం అనేటువంటి మేనేజ్మెంట్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి కుటుంబాలు కలిగిన దేశం నా భారతదేశం అనే ప్రపంచానికి చాటి చెప్పింది సోదరి నివేదిత. అది నా భారతదేశం. చప్పట్లు కొట్టండి కుటుంబాలకి. ఏమ్మా, మన పిల్లల్ని ఈ పాఠశాలకి పంపి వాళ్ళు మాట్లాడాలని, పాట పాడాలని, డ్యాన్స్ చేయాలని, వాళ్ళకు మార్కులు రావాలి, ఇంజనీర్ కావాలని, డాక్టర్ కావాలని ఎన్ని కలలు కంటున్నారు మీరంతా. కలలు కనడం తప్పు కాదు, కలలు కనడం తప్పు కాదు. ఈ దేశంలో చాలామంది ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. ఈ దేశంలో చాలామంది అడ్వకేట్లు అవుతున్నారు, చాలామంది రకరకాల స్థాయిలో పెరుగుతున్నారు, ప్రపంచంలో సైంటిస్టులు అవుతున్నారు. మీకు తెలిసిన ప్రపంచంలో 2 ప్రాంతాల మీద బాంబులు వేసి ధ్వంసం చేసి చంపేశారు, హిరోషిమా, నాగసాకి. ఆ పట్టణాలపైన బాంబులు వేసినటువంటి ఆ తయారు చేసిన వ్యక్తులు సైంటిస్టులే, మన పిల్లలే.
ఏమండి, చాలామంది సమాజంలో డాక్టర్లు ఇవాళ సమాజంలో కేవలం పీడించుకు తినేటువంటి పేషెంట్ని పీడించుకునేటువంటి విధంగా నర్సింగ్ హోమ్ నడవట్లేదా? వాళ్ళు చదువుకునే డాక్టర్లే. అబద్ధపు తీర్పులు ఇవ్వట్లేదా? చదువుకున్నటువంటి న్యాయమూర్తులే. పాఠశాలకు వెళ్ళిన తర్వాత కూడా ఎందుకు మార్కులు రావట్లేదు, ఎందుకు బడికి రావట్లేదు ఉపాధ్యాయులు? వాళ్ళు చదువుకున్న వాళ్ళే. చదువు మాత్రమేనా మీరు ఆశించేది? చదువు మాత్రమేనా మీరు ఆశించేది? రామచిలుకను తీసుకొచ్చి పంజరంలో కూర్చోబెట్టి 4 ముక్కలు నేర్పిస్తే ఆ యొక్క రామచిలుక కూడా బట్టి కొట్టి పలకలేదా? రా రా పో పో అనదా? కానీ బట్టి కొట్టి బైహార్ట్ కొట్టి చెప్పడం కాదండి. హృదయంతో సమాజానికి సేవ చేయాలన్న సంకల్పము, విలువలతో కూడి ఆత్మీయతలతో కూడి సమాజం అంతా నేను సేవ చేయాలన్న సంకల్పం కలిగినటువంటి సంస్కారము కలిగిన విద్యను నేర్పించేది SPR. ఏమండి, మా పిల్లవాడికి చదువు రాకున్నా పర్వాలేదు సార్, కొంచెం మా పిల్లవాడికి సంస్కారం నేర్పండి సార్ ప్లీజ్. మీరు ఒకవేళ పిల్లవాడి దగ్గరికి తల్లిదండ్రులు టీచర్ దగ్గరికి వచ్చి, ఏం సార్ మా పిల్లవాడు వింటలేడు సార్, ఎప్పుడు ఫోన్ పట్టుకుంటుండు సార్, ఎప్పుడు టీవీ చూస్తుండు సార్, ఎప్పుడు ఎగురుతుండు సార్ అప్పుడు సార్ చెప్తాడు ఏమని, మరి నన్ను ఏం చేయమంటావు, కొంచెం విలువలు చెప్పండి. విలువలా? మా ఫిజిక్స్ చెప్పడానికే టైం లేదు, మా మ్యాథమెటిక్స్ చెప్పడానికే టైం లేదు, మా ఇంగ్లీష్ చెప్పడానికే టైం లేదు, మా కరికులమే నిండుతలేదు, మళ్ళీ మీకు విలువలు చెప్పాలి. మీరు ఇప్పుడు చెప్పండి, విలువలు కావాలా, కేవలం పాఠం మాత్రమే కావాలా? టెక్స్ట్ ఈజ్ ప్రిటెక్స్ట్. పాఠం ఉందే అది సాకు మాత్రమే. పాఠం 30 నిమిషాలు చెప్పాలి, 15 నిమిషాలు సమాజం గురించి చెప్పమన్నాడు బాల గంగాధర తిలక్ ఈ దేశంలో. సమాజంలో మిత్రులారా, ఏమండి, అమ్మ నాన్నలు పిల్లలకి సంస్కారాన్ని ఇవ్వాలి. ఆడపిల్లలు ఇంట్లో ఉంటే, అమ్మాయి లేమ్మా పోయి దీపం పెట్టమ్మా దేవుడికి అని చెప్పాలి. నువ్వు పెట్టకుండా టీవీ ముందు కూర్చొని కార్తీక దీపం చూస్తుంటే ఆ పాప చివరికి తల్లిదండ్రులకి దీపం పెట్టుతుంది. మీకు అర్థమవుతుందా సమాజంలో ఏం జరుగుతుందా? ఏ హీరోలను మనం చూస్తున్నాం తెలిసినా అప్పటికే ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళని వదిలిపెట్టి ఆ ఇంట్లో ప్రవేశించి ఆ ఇంట్లో ఇద్దరితో సంబంధాలు పెట్టుకునే వ్యక్తి టీవీలో సీరియల్లో వస్తుంటే గుడ్లప్పగిచ్చి చూస్తుండేటువంటి నీ వ్యవహారం, నీ బిహేవియర్ నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారు? చదువుతారా? నేను మాత్రం చూస్తా. చదువుకో, నేను మాత్రం చూస్తా. ఏమంటే పిల్లలు చెప్తే 25% వింటారు, 50% అమ్మ నాన్నల్ని చూసి పిల్లలు నేర్చుకునేటువంటి దేశం భారతదేశం ప్రపంచంలో. మిత్రులారా, నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఏమంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మహిళలు ఈ రోజు నుంచి ఇటువంటి చెత్త సీరియల్స్ మేము చూడమండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి అని నేనంటే, సార్ ఏంటి సార్ SPR స్కూల్కి తీసుకొచ్చి ఇవన్నీ మాకు వాగ్దానాలు చేపిస్తున్నాడు సార్. మీ పాప ఏం చదువుతుంది? బీటెక్. ఏ టెక్? బీటెక్. ఎక్కడ? హైదరాబాద్ శ్రీనిధి. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, ఫోర్త్ ఇయర్ కూడా అయిపోయింది. ఇక రాదు, అట్నుంచి అటే. మీకు అర్థమవుతుందా సమాజంలో ఏం జరుగుతుందో? మీరు పైసలు ఇచ్చి పిల్లల్ని గారాబం చేసి పిల్లలకి ఇంకేదో మనీ ఇచ్చి ఇంకేదో పుస్తకాలు కొనిపించడమే కాదు, పిల్లల యొక్క వ్యవహారంలో ఎప్పుడైనా మీరు గమనించారా? దారిన పోతుంటే దారిలో ఒక చిన్న పాప, అమ్మాయి, ఎంత వయసు ఉంటుంది? 5-6 సంవత్సరాలే ఆ పాప. అటు పక్కన కర్రపాతి, ఇటు పక్కన కర్రపాతి, ఆ కర్ర పైన తాడు పెట్టి ఆ తాడు పైన విన్యాసాలు చేస్తుంటే ఆ పాపను చూశారు. ఏంటండి, ఇంత 6 సంవత్సరాల వయసులో ఈ పాప విన్యాసాలు చేస్తుంది. ఈ కర్ర ఆ కర్ర ఎంత దూరం పాతాలో కొలమానాలతో అవి కర్రలు పాతుతుంటే దగ్గరికి వెళ్ళి, ఆ పాప చదువుకుంటావమ్మా? చదువుకుంటాను అంటే ఆ పాపని స్కూల్లో చేర్పించి చదివిపిస్తే మీకు తెలిసిన ప్రపంచంలో అత్యంత గణిత శాస్త్రజ్ఞురాలు శాకుంతలాదేవి పుట్టిన దేశం నా భారతదేశం. మిత్రులారా, ఒక డిగ్రీ చదువుతున్నటువంటి అమ్మాయి
ఒక డిగ్రీ చదువుతున్న అమ్మాయి ట్రైన్లో పోతుంటే 10 మంది దుండగులు వెంటబడి ఆమె శరీరాన్ని స్పృశిస్తుంటే, ఆమె జుట్టు పట్టుకుంటే, ఆమె శరీరాన్ని తాకుతుంటే, ఆమె మెడలో నెక్లెస్ని లాక్కోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే, నెట్టుతుంటే, నూకుతుంటే, ఆ పాప అటు ఇటు పరిగెత్తి కాపాడండి అంటే ఏ ప్రయాణికుడికి పట్టించుకొని స్థితిలో ఆ పాపని చివరికి ఆ ట్రైన్ నుంచి బయటికి తోసేస్తే కింద పడి కుడి కాలు విరిగిపోతే ఆ పాపది. తల్లి చేరదీసి, తల్లి ధైర్యము చెప్పి ప్రోత్సహించి కృత్రిమ కాళ్ళు పెట్టి ఆ పాపని నడిపించి పరిగెత్తించి ప్రపంచంలో ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన అరుణిమ సిన్హా పుట్టిన దేశం నా భారతదేశం. మిత్రులారా, అమ్మ నాన్నలు చనిపోతే చెల్లెలకు పెళ్ళిళ్ళు చేసి, అమ్మ నాన్నలు చనిపోతే తమ్ములను చదివించి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేసి తాను జీవితాంతం అవివాహితగా ఉండి ఆ విధంగా కుటుంబాన్ని నడుపుతున్నటువంటి త్యాగమూర్తులైనటువంటి అక్కయ్యలను కలిగిన దేశం నా భారతదేశం. ప్రపంచంలో 83 సంవత్సరాల ఒక వృద్ధ స్త్రీ ముసలామె ఏమంటే యశోద హాస్పిటల్లో బెడ్ మీద పడుకుని, కూతురు లేరామెకి కొడుకులే, పెళ్ళిళ్ళు అయిపోయిన కోడలిని పిలిచి, అమ్మా ఇట్రా అమ్మ, ఇంట్లో బీరువాలో పైన సొరగులో చీరలున్నాయి, మీరిద్దరు పంచుకోండి. మధ్య సొరగులో నగలున్నాయి, మీరు పంచుకోండి. కింద సొరుగులో ఆస్తిపత్రాలు ఉన్నాయి, మీరు పంచుకోండి. కానీ నా చిన్న విన్నపం అమ్మ, చిన్న విన్నపం నేను అత్త కోడళ్ళకు చెప్తుంది. ఏమని చెప్తుందో తెలుసా? నా భర్త అంటే మీ మామ నేను ఇంట్లో బ్రతికున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పరిగెత్తుతో ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏమే అని పిలిస్తే నేను వచ్చి ఛాయ్ పెట్టేదాన్ని. వింటున్నావా అంటే టిఫిన్ పెట్టేదాన్ని. ఎక్కడున్నావు అంటే అన్నం పెట్టేదాన్ని. కేవలం సైగలతో, భాషలతో, సంకేతాలతో నా యొక్క భర్త మనసు ఎరిగి నేను సమయానికి అన్నం పెట్టి నా భర్తని పోషిస్తూ వస్తున్నాను. ఈరోజు నేను చనిపోతే మిమ్మల్ని ఏమే అనగలడా మామ? అందుకే మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు కోడలలాగా కాకుండా అమ్మలాగా ఉండి మా యొక్క భర్తకి, మీ మామకి సరిగ్గా 3 పూట్ల అన్నం పెట్టి బీపీ గోలునిచ్చి, షుగర్ గోలునిచ్చి కాపాడంబా అని చెప్పిన వృద్ధ స్త్రీ అత్తలు కలిగిన దేశం నా భారతదేశం. మిత్రులారా, దేశంలో ఏమండి 83 సంవత్సరాల వయస్సులో యశోద హాస్పిటల్లో చనిపోతూ ఆమెకి ఈ యొక్క ఇంటిని ఏ విధంగా నడిపించాలో ఎవరు నేర్పారు? ఆమె మేనేజ్మెంట్ MBA చేసిందా? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇంకేదో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుని సర్టిఫికేట్ తెచ్చుకుందా? నేను ఈ ఒక్క ఇంటి గురించి మాట్లాడడం లేదండి. ఈ దేశంలో 32 కోట్ల కుటుంబాల్లో మహిళ ఏ విధంగా కుటుంబాన్ని నడపాలో ప్రపంచానికి చెప్పే కుటుంబాలు కలిగిన దేశం నా భారతదేశం. మిత్రులారా, భారతదేశం. ఇప్పుడు చెప్పండి, నా కుటుంబాన్ని కాపాడుకోవాలా, విచ్ఛిన్నం చేయాలా? చెప్పండి, కాపాడుకోవాలా, విచ్ఛిన్నం చేయాలా? కాపాడుకోవాలా, విచ్ఛిన్నం చేయాలా? మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు చెప్పాలి. నువ్వు బయట తిరుగుతావు అటు ఇటు, కాపాడేంత వాళ్ళే. చూసారా అండి, సమాజంలో ఒక స్త్రీ విద్యావంతురాలైతే, ఒక స్త్రీ సంస్కృతివంతురాలైతే, ఓ స్త్రీ సరైన పద్ధతిలో ఆలోచిస్తే సమాజంలో మార్పు వస్తుంది సుమా. కానీ ఆ స్త్రీ మందరైతే, స్త్రీ మందరై కైకేయికి చెప్పుడు మాటలు చెప్తే, ఆ స్త్రీ శూర్పణకై రాముని దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని అంటే, మీరు ఆలోచించండి, ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయి సమాజంలో. కానీ మందరలం కాదు, శూర్పణఖలం కాదు సుమా. ఈ సమాజంలో ఏ విధంగా అయితే వశిష్ఠుడు, అరుంధతి కలకాలం కలిసి ఉంటారో అటువంటి వివాహ బాంధవ్యం మీకు ఉండాలని మనం అక్షతలు వేసి వివాహ మహోత్సవాన్ని జరుపుతామో ఆ విధంగా కలిసి ఉండే కుటుంబాల్ని పరిరక్షించుకునేటువంటి పద్ధతిలో సమాజం సాగాలని కోరుతున్న దేశం నా భారతదేశం. మిత్రులారా, సమాజం ఇవాళ మన దేశంలో మిగిలింది ఒకే ఒక కుటుంబం. ఇప్పుడు నా భాష లేదు. నేను ఇప్పుడు మిమ్మల్ని అన్నాను అనుకోండి, ఏమండి మీరు తెలుగే మాట్లాడాలి అన్నాను అనుకోండి, మరి SPR స్కూల్లో ఇంగ్లీష్ మీడియమే కదా సార్ అంటారు మీరు అందరు కూడా. చూసారా ఏమండి, భారతదేశంలో నా భాష పోయింది సమాజంలో. నీ దేశం నుంచి ఆంగ్లేయులు ఎన్ని కోట్లు తీసుకుపోయారు తెలిసిన? 14 లక్షల కోట్ల పౌండ్లు తీసుకుపోయారు ఈ దేశం నుంచి. 10 కోట్ల మంది భారతీయుల్ని చంపేశారు ఈ దేశంలో. నా దేశంలో ఉండే రైతుల్ని తీసుకెళ్ళి, చేనేత కార్మికులు తీసుకెళ్ళి అక్కడ పంట పండించి అక్కడ వస్త్రాలు నేసి వాళ్ళ చేతి వేలు నరికేసింది ఆంగ్లేయ ప్రభుత్వం. నా కోహినూరు వజ్రం ఈరోజు కూడా ఆంగ్ల దేశంలో లండన్లో ఉంది.
అన్నీ కోల్పోయాం. మనకు మిగిలింది ఒకే అమ్మ, నాన్న, అక్క, చెల్లె, పండుగలు, ఇవి మాత్రమే మిగిలాయి. ఇవి కూడా లేకపోతే ఈ దేశం లేదమ్మా. అందుకే ఈ దేశాన్ని కాపాడుకుందాం అని చెప్పడం కోసమే విద్యతో కూడినటువంటి, సంస్కారాలతో కూడినటువంటి కుటుంబాలు కలిగిన దేశంగా నా దేశాన్ని తీర్చిదిద్దాలి. అందుకే ఒక్కసారి కుటుంబాల కోసం అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా, మహిళలతో సహా. ఒకటి, దేశంలో మార్పు కోసం ప్రపంచంలో దేశం ప్రయత్నం చేస్తుంది. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. చూసుకోండి. మీకు తెలిసిన, మీ అందరికీ తెలుసును, మన యొక్క జాతీయ గీతాన్ని రాసింది ఎవరు? నేషనల్ యాంథమ్ ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవరు చెప్పారు? చిన్న బాబు చెప్పాడు, చిన్న సన్నటి గొంతుతో చెప్పాడు. చేతులెత్తం. ఎవరు చెప్పారు? రైట్. నిలబడు, ఆ కుర్చీ మీద నిలబడు, కుర్చీ మీద నిలబడు, కుర్చీ మీద నిలబడు, నిలబడు, కుర్చీ మీద, కుర్చీ మీద నిలబడు. చప్పట్లు కొట్టండి అందరూ ఆ బాబుకి. గుడ్, కూర్చో. ఏమండి, జాతీయ గీతాన్ని రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్కి ఈ దేశానికి స్వాతంత్రం వస్తుందని నమ్మకం లేదు. నమ్మకం కోల్పోయారు ఈ దేశంలో. ఎవరిది వాళ్ళు ఇళ్లలో ఉండిపోయారు, భయపడిపోతున్నారు. అటువంటి సమయంలో స్వామి వివేకానంద 1897లో చెన్నైలో మాట్లాడుతూ, నా కళ్ళకెదురుగా ఉన్నతమైనటువంటి బంగారు సింహాసనం మీద నా భారతమాత కూర్చుంటే ప్రపంచమంతా ఆమె కాళ్ళ దగ్గర నతమస్తకమై కూర్చునే రోజులు కనిపిస్తున్నాయి, నాకు ఆ సుందర దృశ్యం కనిపిస్తుందని 1897లో అన్నప్పుడు 1947 50 సంవత్సరాల తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చింది. మిత్రులారా, 50 సంవత్సరాల కాలఖండం. ఏమండి, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏంటి? నేను ఇందాక చెప్పాను, మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజున డబ్బులు లేవు, అప్పు పత్రాలు ఉన్నాయి. నా దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున గోధుమలు, వరి పండట్లేదు దేశంలో. మనం అమెరికా నుంచి అప్పడుకొచ్చుకున్నాం, బిచ్చమెత్తుకుంటున్నాం. నా దేశంలో డబ్బులు లేకపోతే, నేను ఏమి ఉత్పత్తి చేయకపోతే విదేశాల నుంచి వస్తువులు వస్తున్నాయి. నా దేశమే 1947లో ఒక గరీబు దేశంగా, దారిద్ర దేశంగా, ఒక వికారపు దేశంగా మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, 75 ఇయర్స్ దాటింది, 75 సంవత్సరాల కాలఖండము. మీకు తెలుసా ఏం జరుగుతుందో? ఏం జరిగిందో తెలుసా? 195 దేశాలతో వ్యాపార వాణిజ్యాలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండి, ఇవాళ దేశంలో 3 లక్షల కోట్ల స్థూల జాతీయ ఉత్పత్తితో ప్రపంచంలో 5వ దేశంగా తులతూగుతున్న దేశం నా భారతదేశం. మిత్రులారా, భారతదేశం 80 దేశాల్లో కరోనాతో బాధపడుతుంటే, ఆ కరోనా వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చిన మా డాక్టర్లు, మా సైంటిస్టులతో ప్రపంచంలో ఒక సేవ అంటే ఏంటో, సాక్రిఫైస్ అంటే ఏంటో, సోషల్ సర్వీస్ అంటే ఏంటో ప్రపంచానికి చెప్పిన దేశం భారతదేశం ఈ రోజున. ఇప్పుడు చెప్పండి, దేశంలో ఎటువంటి పురోగతి సాధిస్తుంది సమాజం? ఏమండి, మీకు తెలిసిన 1856లో నేను ఒక 6 పేర్లు చెప్తాను. ఎవరు కూడా ఈ పత్రికల్లో చదవం ఈ పేర్లు, ఏ మ్యాగజైన్లో కనిపించవు. ఎవరు వాళ్ళు? సిద్ధో ముర్ము, కన్హో ముర్ము, చాంద్ ముర్ము, భైరవ్ ముర్ము, 2 ఆడపిల్లలు, జానో ముర్ము, ఫూలో ముర్ము, 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు. ఎక్కడ ఉన్నారు వీళ్ళు? జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో, ఛోటా నాగపూర్లో నిలబడి వాళ్ళ వెనుక సుమారుగా 40,000 మంది గిరిజనులు, భారతీయులంతా నిలబడి యుద్ధం చేసి, పోరాటం చేసి, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసి గెలిచినటువంటి వాళ్ళని, ఆ 4గురిని ఆంగ్లేయులు చంపేశారు. ఆ 2 అక్క చెల్లెల్ని ఉరి తీసి చంపేశారు. మొత్తం కుటుంబాన్ని మొత్తము భూస్థాపితం చేశారు. ఎప్పుడిది? 1856. కానీ మీరు ఊహించగలరా ఏం జరిగిందో? ఎవరిని భూస్థాపితం చేశారో, ఎవరైతే కాలగర్భంలో కలిసిపోయారో, ఆ కాలగర్భం కలిసినటువంటి చోటు నుంచే ఒక మొక్క ఉదయించి వృక్షమై ఎదిగి ఒక చిన్న మామూలు సాధారణ ఉద్యోగం చేసి ఆమె చివరికి గవర్నర్ అయి, మంత్రి అయి ఇవాళ భారతదేశంలో రాష్ట్రపతిగా ఉన్న ద్రౌపది ముర్ము దేశము నా భారతదేశం. మిత్రులారా, సమాజంలో మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కాల చక్రం ఎటు తిరుగుతుందో అర్థమవుతుందా? ఎటువైపు వస్తుందో అర్థమవుతుందా? కాబట్టి ప్రపంచంలో నా దేశాన్ని ఇవాళ ప్రపంచమంతా నీ వైపు చూస్తుంది. మిత్రులారా, నీ వైపు చూస్తుంది సమాజంలో.
దీనికి పాత్రలు ఎవరండి? దీనికి పాత్రలు మా అమ్మ నాన్నలు చేసిన పొదుపు ఉందే, డబ్బు ఉందే. ఎవరి అమ్మ నాన్నలు? వ్యవసాయం చేసే అమ్మ నాన్నలు, కూరగాయలు అమ్మే అమ్మ నాన్నలు, ఏమండి ఆటోలు నడిపే అమ్మ నాన్నలు, కూలీ పని చేసే అమ్మ నాన్నలు, ఇంటింటికి వెళ్ళి ఆ విధంగా బట్టలు ఉత్తుకోలేకుండా బోళ్ళు తోమ ఉన్నటువంటి మా అమ్మ నాన్నలు. అలాంటి అమ్మ నాన్నలు పొదుపు చేస్తే ఆ డబ్బు ఎంతో తెలుసా? మన దేశంలో ఆ డబ్బు ఎంతో తెలుసా? ఆ డబ్బు 5 లక్షల కోట్ల రూపాయలు దేశంలో. ఈ 5 లక్షల కోట్ల రూపాయలతో మనం ఎవరికి అప్పిస్తున్నాం తెలుసా? అమెరికాకు అప్పిస్తున్నాం. ఏమంటే అమెరికాలో ఒక పెద్ద దేశానికి అప్పిచ్చేటువంటి కుటుంబాలు కలిగిన దేశం నా భారతదేశం. మిత్రులారా, చప్పట్లు కొట్టండి కుటుంబాలకి. ఒకటి దేశం కాలగతి మారుతుంది సుమా, కాలగతి మారుతుంది సమాజంలో, ప్రపంచంలో. మళ్ళీ నా తల్లి, నా పిల్ల, నా చెల్లె, నాకున్నటువంటి అందరూ కూడా తలెత్తుకుని జీవించేటువంటి ఒక సుఖమయమైనటువంటి, ఒక వైభవమైనటువంటి ప్రపంచంలో చూడబోదానికి ఇవాళ ప్రపంచం సిద్ధంగా ఉంది. అందుకోసమే కొంచెము వివేచన కలిగి చదువుతో పాటు సంస్కారం, చదువుతో పాటు విచక్షణ, చదువుతో పాటు వివేచన కలిగినటువంటి ఒక వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం కోసం అమ్మ నాన్నలు ముందుండి పిల్లల్ని కూడా ఆ దిశలో నడిపించాల్సిన కర్తవ్యం ఇవాళ మన మీద ఉంది సుమా. ఒకటి రాబోయేటువంటి ఈ ప్రపంచంలో మనదైనటువంటి కర్తృత్వాన్ని, మన యొక్క నేతృత్వాన్ని సమాజం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మనందరం ప్రయాణం చేద్దాం. ఇంకొక 2 మాటలు చెప్పి నా ప్రసంగాన్ని విరమిస్తా, సరేనా? ఎంత ఆనందంగా ఉందో, అబ్బా ఎప్పుడైపోతుందిరా. ఉందా? ఉన్నది అదే ఉన్నదంటే నేను చెప్పినట్టే ఉన్నది. పిల్లలకి ఎట్లా గోల్ ఉంటుందో, ప్రతి వ్యక్తికి గోల్, లక్ష్యం ఉంటుంది. డబ్బులను, ఇళ్లను, పిల్లను. అట్లాగే ఈ దేశానికి ఒక గోల్ ఉంది. నా భారతదేశానికి గోల్ ఉంది. నా భారతదేశం గోల్, ఈ దేశంలో ప్రతి భారతీయుడి గోల్ ఏంటో తెలిసిన? సాక్రిఫైస్ అండ్ సర్వీస్. ప్రపంచానికి మేము త్యాగము చేయాలి, ప్రపంచానికి మేము సేవ చేయాలి. 2019లో ఈ దేశం కరోనా కాలంలో 130 కోట్ల మంది ఇళ్లలో ఉంటే, స్కూలు నిలవకపోతే, విద్యాలయాల్లో సార్లకి టీచర్ వేతనాలు లేకపోతే, పరిశ్రమలు అన్నీ కూడా మూతపడిపోతే, ఏమండి ఆ 2 సంవత్సరాలు ఎవరు అన్నం పెట్టారు? దేశంలో 10 కోట్ల మంది రైతులు పొలాలు దున్ని పంటలు పండించి గోదాముల్లో వేస్తే 130 కోట్లకి అన్నం పెట్టిన రైతులు పుట్టిన దేశం నా భారతదేశం. మిత్రులారా, రైతులు పుట్టిన దేశం. రైతులకి అందరూ చప్పట్లు కొట్టండి అమ్మా, రైతులకి చప్పట్లు కొట్టండి. రెండవది, ఈ దేశంలో ఎక్కడో ఆస్ట్రేలియాలోనో, ఎక్కడో అమెరికాలోనో, ఇంకెక్కడ కెనడాలోనో ఇక్కడ వాళ్ళు వెళ్ళి చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ నెలకి ₹1,00,000 సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, నెలకు 2 లక్షల పేరుతో అందరూ తిరుగుతుంటే, ఆ కరోనా సమయంలో ఫ్యాక్టరీలే కంపెనీలే ఏమండి సమాప్తమైపోయినప్పుడు ఆ పిల్లలంతా ఎక్కడికి చేరారు? అమ్మ ఒడిలోకి చేరారు. బిడ్డ, నాకు నీ డబ్బులు కాదురా కావలసింది, నీ సుఖమురా అని అమ్మ నాన్నల యొక్క త్యాగాన్ని కలిగిన దేశం నా భారతదేశం. మిత్రులారా, అమ్మ నాన్నలకి చప్పట్లు కొట్టండి. మూడవది మన యొక్క దేశ బార్డర్. ఎంతమంది కాపలా కాస్తున్నారు తెలిసిన అండి? 22 లక్షల మంది సైనికులు కాపలా కాస్తున్నారు దేశంలో. 12 లక్షల మంది ఆన్ డ్యూటీలో ఉంటే 13 లక్షల మంది ఏమండి 13 లక్షల మంది ఆఫ్ డ్యూటీలో ఉన్నారు. 1999 ఏమండి గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరాన్ని. ప్రపంచంలో చాలా కీలకమైన సంవత్సరం ఇది 1999. ఏం జరిగింది ఆ రోజున? కాశ్మీర్లో ఎత్తైనటువంటి శిఖరం, దాని పేరు టైగర్ హిల్స్. ఆ టైగర్ హిల్స్ని పాకిస్తాన్ ఆక్రమించింది. అది ఆక్రమిస్తే దేశం ఉండదండి, ఎందుకంటే వందలాది సైనిక శిబిరాల మీద బాంబులు వేస్తారు. అటువంటి టైగర్ హిల్స్ మీద మన 21 మంది సైనికులు కాపలా కాస్తున్నారు. 21 మందిని చంపేశారు పాకిస్తాన్ వాళ్ళు. పాకిస్తాన్ జెండా ఎగరేశారు, నా 3 రంగుల జెండా తీసేశారు. ఆ 21 మందిలో 20 మంది చచ్చిపోయారు, కానీ ఒక్కడు మాత్రం చచ్చిపోలే.
కేవలం భుజానికి మాత్రమే గాయమైంది, కాలికి మాత్రమే గాయమైంది. కళ్ళు తెరిచి చూస్తే అందరూ చచ్చిపడి ఉన్నారు. అర్ధరాత్రి 12-1 గంటల సమయంలో ఆ పిల్లవాడు, ఆ యువకుడు, ఆ జవాన్ ఆ టైగర్ హిల్స్ నుంచి కిందికి పాకుతూ 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 కిందికి వస్తే, కింద మన బెటాలియన్కి చెప్తే, మన ఇండియన్ బెటాలియన్ యుద్ధ విమానాలతో పైకెళ్ళి పాకిస్తాన్ సైనికుల్ని హతమార్చి, ఏమంటే పాకిస్తాన్ జెండా తీసేసి మన భారతీయ 3 రంగుల జెండాను ఎగరేసినటువంటి 99 త్యాగశీలుల యొక్క, కర్మశీలుల యొక్క దేశం నా భారతదేశం. మిత్రులారా, ఆ దేశం. ఆ సైనికుడి పేరేంటో తెలుసా? ఇప్పటికి బ్రతుకున్నాడు ఆ పిల్లవాడు. ఇప్పుడు పెద్దవాడయ్యాడు. అప్పుడు అతని వయసు 20 సంవత్సరాలే. అతని పేరు జోగేంద్ర సింగ్ జాదవ్. జోగేంద్ర సింగ్ జాదవ్ని అడిగారు, జోగేంద్ర సింగ్, నువ్వు కింద పడిపోతే, వీళ్ళందరూ చచ్చి పడి ఉంటే మీ అమ్మ గుర్తురాలే? మీ నాన్న గుర్తురాలే? నీకు అప్పుడే కొత్తగా పెళ్ళైతే మీ యొక్క భార్య గర్భంలో శిశువు గుర్తురాలే? మీ ఊరు గుర్తురాలే? అప్పుడు జోగేంద్ర సింగ్ జాదవ్ చెప్పాడు, నాకెవ్వరు గుర్తురాలే, నాకు ఒకే ఒకరు గుర్తొచ్చారు, నాకు భారత మాత గుర్తొచ్చింది అన్నాడు. దేశం చప్పట్లు కొట్టాడు జోగేంద్ర సింగ్ జాదవ్కి. ఆ సైనికులు పాడుతున్న పాట ఇది. ఈ పాటతో ప్రసంగం పూర్తయిపోతుంది. ఈ నేల తల్లి ప్రేమ ఎన్నటికీ తరగనిది చెరగనిది, ఈ నా బ్రతుకుపై అధికారమున్నది తల్లికే. ఏ దేశాల ప్రజలైనా చెవులార వింటే కనుల కంటే, నా అస్థికలపై సమాధిపై జై హిందని ప్రతిధ్వనించేను. ప్రవహించే నా రక్తం ప్రజల కోసమే, ప్రజల కోసమే. ప్రాణం పోతే పోనీ దేశం కోసమే, ప్రాణం పోతే పోనీ దేశం కోసమే. సరిహద్దులో జవానునై ఉరిమిన వేళ, నేల కొరిగిన వేళ, ఉగ్రవాద ఉన్మాదుల తరిమిన వేళ, నేను ఒరిగిన వేళ, చేమంతుల పూబంతుల మాలలు నాకొద్దు, కీర్తి పతాకాలు కాంత కనకాల సలొద్దు. చస్తే ఈ భూమిలో మరు జన్మ కోరుతాను, దాసుడనై ఉంటానని అమ్మనడుగుతాను. ఎర్రకోట నెగిరే మువ్వన్నెల జెండా, ఎర్రకోట నెగిరే మువ్వన్నెల జెండా, వన్నెల జెండా. ఒరిగిన నా శవం పైన, ఒరిగిన నా శవం పైన ఎగిరితే చాలంటాను. ప్రాణం పోతే పోనీ దేశం కోసమే, ప్రాణం పోతే పోనీ దేశం కోసమే. గట్టిగా చెప్పాలందరూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై. గట్టిగా చేతులెత్తి చెప్పాలి, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు, కృతజ్ఞత.